కూటమి గెలుపును ఎవరూ ఆపలేరు. పొన్నూరు సభలో తేల్చి చెప్పిన పవన్. సాయంత్రం తునిలో పర్యటించనున్న పవన్. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్న సేనాని. నేడు పిఠాపురాన్ని హీరో సాయిధరం తేజ్. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేస్తాను. ముద్రగడ కూతురు 2వ వీడియో రిలీజ్. అవినీతి కుంభకోణాలు దేశ ప్రజలను గాయపరిచాయి. 10 ఏళ్లలో అవినీతి లేని పాలన అందించామన్న కిషన్ రెడ్డి. కాసేపట్లో ఏపీకి కేంద్ర మంత్రి అమిత్ షా. చంద్రబాబుతో కలిసి ధర్మవరంలో ప్రచారం. తెలంగాణలో రాహుల్ గాంధీ నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత. నిర్మల్, గద్వాల, తుక్కుగూడ, శంషాబాద్ లో సీఎం రేవంత్ పర్యటన. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం. బంజారాహిల్స్ లోని ఆఫ్టర్ 9 పబ్ పై కేసు నమోదు. ఇతర రాష్ట్రాల యువతులతో పబ్ లో అసభ్య నృత్యాలు. అనకాపల్లి జిల్లా చౌడవాడలో ఉద్రిక్తత. ప్రచారానికి వెళ్లిన వైసీపీ నేతలను అడ్డుకున్న బీజేపీ. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకుంటున్న వృద్ధులు. కడప జిల్లాలో వైసీపీ గడప గడపకు ప్రచారం. ప్రభుత్వ పథకాలే వైసీపీని గెలిపిస్తాయన్న విశ్వనాథరెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిక. నేడు ఏపీకి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆదోని బహిరంగ సభకు ఏర్పాటు చేసిన కూటమి నేతలు. రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన. ఎల్లారెడ్డి, తాండూరు సభల్లో ప్రసంగించనున్న ప్రియాంక. బీఆర్ఎస్ నేత క్రిసాంక్ కు పోలీస్ కస్టడీ. క్రిసాంక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేడు జగిత్యాలలో కేసీఆర్ బస్సు యాత్ర. రాత్రి అక్కడే బస చేయనున్న గులాబీ బాస్. మా పరిపాలనలో లబ్ధిదారులందరూ స్టార్ క్యాంపెయినర్లే. వారంతా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్న జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఈసీ సీరియస్. టీడీపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. ల్యాండ్ టైటిలింగ్ పై అసత్య ప్రచారం చేస్తున్నారు. వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తున్నారన్న సజ్జల. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. రిజర్వేషన్లు వద్దంటున్న బీజేపీతో జతకట్టారన్న జగన్. కాంగ్రెస్ వల్లే హైదరాబాద్ విశ్వనగరంగా మారింది. మెట్రో, ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్లను తామే తీసుకొచ్చామన్న సీఎం. రేవంత్ మాటలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నోరు అదుపులో పెట్టుకోవాలన్న కేసీఆర్. రేవంత్ కి అబద్దాలలో ఆస్కార్ వస్తుంది. గ్యారంటీలో 1-2 హామీలు మాత్రమే అమలు చేశారన్న పొన్నాల.
రాజేంద్ర నగర్లో దారుణం, కాంగ్రెస్ నేతను హత్య చేసిన దుండగులు.